ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं व्याप्तं येन चराचरः व्याप्तं येन चराचरं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः वसुदेवसुतं देवं वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुम् ओम श्री कृष्ण परब्रह्मणे नमः 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 యాభై ఐదు కర్మజం బుద్ధియుక్త ఇది అయిపోయింది సార్ ఇప్పుడు 20 వరకు అయిపోయినాయి కదా 21వ శ్లోకం చెప్పాలి అదే రెండో అధ్యాయం 55వ శ్లోకం అట్లానండి ఇప్పుడు ఎన్ని 20 శ్లోకాలు అయిపోయినాయి అవును నిన్నటికి 20 అంటే పొద్దు 21వది 55వ శ్లోకం చెప్పాలి అదే అదే కరెక్ట్ శ్రీ భగవానువాచ ప్రజాహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మానా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే ప్రజాహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మానా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే శ్రీ భగవానువాచ శ్రీకృష్ణుడు భగవానుడు అయినటువంటి శ్రీకృష్ణుడు పలికేను ఈ విధంగా పలికాను పార్థ ఆత్మని ఏవ ఆత్మనా తుష్ట అర్జున ఆత్మయందే ఆత్మచేత తృప్తుడై యదా ఎప్పుడైతే మనోగతాన్ మనస్సులోని కామాన్ సర్వాన్ ప్రజహాతి కోరికలన్నింటిని విడిచును తదా స్థితప్రజ్ఞ ఉచ్యతే అప్పుడు స్థితప్రజ్ఞుడని చెప్పబడును
అంటే ఇక్కడ ఏమంటున్నాడు శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అర్జునుడికి అంటే పార్థ ఆత్మని ఏవ ఆత్మన తుష్ట, అంటే మనము ఆత్మయందే ఆత్మ చేత తృప్తుడైతే, తృప్తి సంతృప్తి చాలా ముఖ్యమైనటువంటిది. ఈరోజు మనం ఏం తినాలనుకున్నాం? మధ్యాహ్నం భక్షాలు తినాలనుకున్నాం. మేడం గారు నాకు భక్షాలు పెడతాం సార్, మీరు మధ్యాహ్నం భోజనం చేయకుండా మా ఇంటికి రండి అని చెప్పింది. తీరా ఆమెకేమో పని అయిపోయి భక్షాలు చేయలేదు, పాపం ఒట్టి పప్పన్నం పెట్టింది. నా మనసంతా భక్షాలు తింటున్నా మేడం ఇంటికి పోయి ఆమె చెప్పేసింది నాకు భక్షాలు పెడతాను, ఓకే భోజనానికి రండి అంటేనేమో నేనేం ఫీల్ కాకుండా ఏది పెడతారో అన్నట్టు ఉంటుండే నా కాన్సియస్. ఆమె ఆల్రెడీ భక్షాలు పెడతాన్నది కాబట్టి నేను భక్షాలు తింటాన్న ఫీలింగ్తో వాళ్ళ ఇంటికి వచ్చేసిన. ఆమెనేమో నాకు కొట్టి పప్పన్నం పెట్టింది, అసంతృప్తి. అయ్యో నేను భక్షాలు తినాలనుకున్నా, మేడం నాకు భక్షాలు పెడుతున్నది, ఈమెనేమో ఒట్టి పప్పన్నం పెట్టింది, అసంతృప్తి అన్నట్లు. అంటే భక్షాలు పెట్టినా కూడా అదే తృప్తి ఉండాలి, పప్పన్నం పెట్టినా కూడా అదే భక్షాలు తిన్నామన్న ఫీలింగ్తో ఉండాలి. ఏమనేది లేదు. ఆమె పప్పన్నం ఎందుకు నాకు భక్షాలు పెట్టాలని ఆమె ఆల్రెడీ డిసైడెడ్. పొద్దునే 9 గంటలకు ఫోన్ చేసి చెప్పింది. మరి మధ్యాహ్నం భక్షాలు పెట్టకుండా పప్పన్నం పెట్టిందంటే ఆమెకు ఇంతకంటే ఇంపార్టెంట్ పని ఏదో తగిలి ఉంటుంది, తీవ్రమైనటువంటి. కాబట్టి నన్ను రమ్మని చెప్పింది, రాబోద్దంటే మళ్ళీ ఫీల్ అవుతాడేమో, సరే ఏమన్నా అనుకొని పప్పన్నం పెడదాం అనుకొని పప్పన్నం పెట్టింది. నేను కూడా ఏ విధంగా ఫీల్ కావాలి? పప్పన్నం తిన్నా కూడా భక్షాలు తిన్న తృప్తితోన తినాలి. అట్లా తినడమే ఏంటిదనంటే తృప్తి. అంటే ఎవడైతే అర్జున ఏమంటున్నాడో ఆత్మయందే, ఈ శరీరంలో ఆత్మ ఉన్నది కదా, ఆత్మయందే ఆత్మ చేత తృప్తుడైతే, అంటే నేను ఎవరిని అనుకుంటున్నాను? నేను ఈ ఆత్మ అనుకోవడం లేదు. ఈ శరీరంలో నేనేమనుకుంటున్నాను? ఈ దేహం అనుకుంటున్నాను. ఈ దేహం దేని ద్వారా పనిచేస్తుంది? ఇంద్రియాల ద్వారా పనిచేస్తుంది. ఇంద్రియాలు ఏమేమి కావాలనుకుంటావో అవన్నీ దీనికి పెడితేనే అప్పుడు దీనికి తృప్తి ఉంటుంది. దీనికి ఇంద్రియాలు ఏమనుకుంటున్నాయి? నోరేమనుకుంటున్నది? మంచి పంచపక్ష పరమాన్నాలు తినాలనుకుంటాయి. కండ్లు ఏమనుకుంటాయి? డాకుమార సినిమా చూద్దామని అనుకుంటాయి. చెవులు ఏమనుకుంటాయి? మంచి పాట విని డ్యాన్స్ చేద్దామని అనుకుంటాయి. ఈ శరీరం ఏదైతే ఉన్నదో రాత్రి నిండా వెచ్చగా కుంపటి పెట్టుకొని పడాలి, చలికాలం కాబట్టి వెచ్చగా ఉండాలి అని అనుకుంటుంది. ఈ విధంగా ఈ ఇంద్రియాలు ఇవన్నీ కోరుతూ ఉంటాయి, దాంట్లో తప్పు లేదు. అయితే ఇక్కడ ఇవన్నీ ఏ విధంగా కోరుతున్నావో ఇవన్నీ కాదు మనం కోరాల్సింది. ఏం కోరాలి? ఈ శరీరం నేను కాదు, నేను ఎవరిని? ఈ శరీరంలో ఉన్న ఆత్మని. కాబట్టి నేను ఆత్మనని తెలుసుకొని నాకు ఆత్మజ్ఞానం లభించింది. నేనెవరిని? ఈ శరీరాన్ని కాదు, ఇంద్రియాలకు బానిసని కాదు. మేడం నాకు భక్ష్యాలు పెట్టనంత మాత్రాన నేనేం అలగను, నాకు అవసరం లేదు. నాకు ఇప్పుడు ఈ పూటకు ఏది దొరికితే అదే. నేనెవరిని? నేను ఈ దేహాన్ని కాదు, నేను ఆత్మని. ఆత్మ అనేటోడు ఎట్లుంటాడు? నిత్య తృప్తిగా ఉంటాడు. కాబట్టి నాకు భక్ష్యాలే అవసరం లేదు, ఏది దొరికినా సరే. చివరికి ఆమె గ్లాసెడు మంచినీళ్ళు ఇచ్చినా కూడా సంతోషంగా తాగి రాగలగాలి. అదే ఆత్మతృప్తి. ఎవరైతే ఆత్మతృప్తిలో ఉంటారో ఈ విధంగా ఉంటారు. శారీరకంగా ఉండేటోళ్ళు ఏమనుకుంటారు? ఏదైతే కోరుకుంటామో అది కావాలి అనుకుంటారు. ఆ ఆత్మతృప్తిలో ఉన్నప్పుడు మనోగతాన్ కామాన్ సర్వాన్ ప్రజాతి, మనసులోని కోరికలన్నింటినీ విడిచిపెడతాం. అంటే ఆత్మతృప్తిలో ఉన్నప్పుడు మనసులో ఇంకా ఏ కోరికలు ఉండవు. నాకు అది కావాలి, ఇది కావాలి, నేను ఇది తినాలి, అది చేయాలి, ఈ కోరికలు ఏముండవు. అప్పుడు ఏ విధంగా ఉంటాం? మనము ఆత్మజ్ఞానంతో పరిపుష్టంగా ఉంటాం. ఈ ఆత్మ ఏదైతే శరీరంలో ఉన్నదో సృష్టి మొత్తం కూడా పరమాత్మ ఉన్నది. పరమాత్మ యొక్క నిర్ణయానుసారమే సృష్టి నడుస్తున్నది. కాబట్టి ఈరోజు పరమాత్మ యొక్క నిర్ణయానుసారమే మేడం గారు నాకు భక్ష్యాలు పెట్టలేదు. ఇందులో మీదేం తప్పు లేదు. పరమాత్మ నాకేమనుకున్నాడు? పప్పన్నం పెట్టాలనుకున్నాడు. కాబట్టి మేడం పప్పన్నం పెట్టింది. ఆమె ఎటువంటి దోషం లేదు. కాబట్టి ఆయనకు తెలుసు నాకేమి ఇవ్వాలో. ఆయన ఏమిస్తే దానికి నేను తృప్తిగా ఉంటా. నేను ఏ కోరికలు లేవు నాకు. ఎందుకనంటే ఒక చిన్న పిల్లోని మనం ఏం చేస్తామో, మీరు చిన్న పిల్లోని మనం కంటాం, జన్మనిస్తాం. జన్మనిచ్చిన తర్వాత వాడు పొద్దున్న లేచి మిమ్మల్ని స్నానం చేపిమని అడుగుతాడా? అడగడు. వానికి మనమే స్నానం చేపిస్తాం. వానికి బొట్టు పెట్టమని అడుగుతాడా? పౌడర్ వేయమని అడుగుతాడా? బట్టలు వేయమని అడుగుతాడా? ఏమీ అడగాడు. అన్నీ మనమే చేసుకుంటూ పోతాం. 4-5 సంవత్సరాల వరకు మనమే చేస్తాం. 5 సంవత్సరాలు వచ్చిన తర్వాత అమ్మా నాకు బొట్టు పెట్టంటే
బుద్ధి ఉందా నీకు? పెద్దగా మళ్ళీ బొట్టు పెట్టమంటావా? పెట్టుకోమా, నాకు పని లేదనుకుంటున్నావా? కసుక్కోవడం స్టార్ట్ చేస్తాం. ఎందుకు అనంటే వాడు తన పనులు తాను చేసుకోగలిగే స్థితికి వచ్చినాడు కాబట్టి అప్పుడు మనం వాడిని కసుక్కుంటాం. ఇక్కడ మనం ఆత్మజ్ఞాన సంపన్నులమైతే మనం ఎప్పటికీ చిన్నపిల్లల్లాగానే మన గురించి మనం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. భగవంతుడే మనకు పొట్టు పెట్టాలన్నా, కాటక పెట్టాలన్నా, ఈడ పొట్టు పెట్టాలన్నా, ఈడ పొట్టు పెట్టాలన్నా అన్ని ఆయననే నిర్ణయం తీసుకుంటాడు. మనం ఎప్పటికీ చిన్నపిల్లలమే. పెద్దగా అయితేనే మొదలే చెప్పేస్తాం భగవంతుడికి, నేను పెద్దోని కాదు, నీవే నాకు తల్లివి తండ్రివి, నీ ఇష్టం బొట్టు అన్న పెట్టు, ఉపాసం అన్న పెట్టు, తిండి అన్న పెట్టు, నాకు సంబంధం లేదు. దీన్ని ఏమంటామంటే సర్వస్య శరణాగతి అని అంటాం. అంటే ఈ విధంగా అనుకోవడం ఎప్పుడు అనుకుంటాం మనము? ఆత్మ. ఇప్పుడు అమ్మ ఉన్నది కాబట్టే బొట్టు పెట్టు, కాటక పెట్టు అని పోయి అమ్మ దగ్గర అడుగుతున్నాం అనుకో. పరమాత్మ ఉన్నాడని నీకు నమ్మకం ఉన్నది. అసలు పరమాత్మ లేడు కదా, కనిపిస్తున్నాడా? ఉన్నాడు సార్. కనిపిస్తున్నాడా? చూపిస్తారా మీరు? మరి చూపినప్పుడు ఉన్నాడని ఎట్లా చెప్తారు మేడం మీరు? గాలి వస్తుందని నమ్ముతున్నాను, చూస్తున్నామా సార్ గాలిని, అంతే. మరి ఇప్పుడు గాలి ఉండడం లేదు, నమ్మకం. స్పర్శ తగులుతోంది, తీసుకుంటున్నా గాలి, నేను వదులుతాను కాబట్టి గాలి ఉంది అనిపిస్తోంది. నమ్మకం సార్. నమ్మకం కాదేడా, అట్లా మాట్లాడకండి. పరమాత్మ ఉన్నాడు ఖచ్చితంగా. ఎక్కడున్నాడు? పరమాత్మని జ్ఞానం ద్వారానే తెలుసుకోగలుగుతాం. పరమాత్మ అంటే విగ్రహ రూపం కాదు, పరమాత్మ అంటే జ్ఞాన స్వరూపము. ఆ జ్ఞానమే భగవద్గీత. పరమాత్మకు సంబంధించిన జ్ఞానమే భగవద్గీత. ఇప్పుడు మీరున్నారమ్మా, మీ యొక్క ఫోటో తీయాలని అనుకుంటున్నాం. గతంలో ఫోటో స్టూడియోలు లేనప్పుడు ఏం చేసేది? మిమ్మల్ని చూసి వాడు ఆర్ట్ గీసేటటువంటి వాడు. ఆర్ట్ గీసిన తర్వాత కొద్దిగా అటు ఇటు అయినా ఏం గీసినావు నువ్వు అంతా, నా ఫేస్ రాలేదని వాడిని తిడుతుంటే మనం సేమ్ వచ్చిందో కబా ఎంత గొప్ప ఆర్టిస్ట్, కరెక్ట్గా గీసిండు అని మెచ్చుకుంటున్నాం కదా. అని అంటే వాడు ఏం చేయాలి? నీ యొక్క ఫిగర్ గీయాలి అని అంటే నీ ఫేస్ లోపల ముక్కు ఎట్లుంది, కళ్ళు ఎట్లున్నాయి, ఎక్కడ ముడతలు పడ్డాయి, ఎక్కడ మీ స్మైల్ ఇచ్చినప్పుడు మీ పెదవులు ఎట్లా ఉన్నాయి, ఇదంతా స్టడీ చేయాలి. ఇదంతా జ్ఞానం, ఆర్టిస్ట్కు కావాల్సిన జ్ఞానం. ఆ జ్ఞానం వానికి వచ్చినప్పుడే నీ ఫిగర్ కరెక్ట్గా గీయగలుగుతాడు. అంటే ఇక్కడ భగవంతుని విగ్రహము మనకు రూపం కాదు కావాల్సింది, ఆ రూపానికి వెనుక ఉండేటటువంటి జ్ఞానం కావాలి. ఆ జ్ఞానమే పరమాత్మ. అయితే ఎప్పుడైతే మనసులో కోరికలు అన్నింటిని విడిచునో అప్పుడు తదా స్థిత ప్రజ్ఞ ఉచ్యతే. అప్పుడు ఆ యోగిని ఏమంటామనంటే స్థిత ప్రజ్ఞుడు అని చెప్తాము. ఇక్కడ మనము శ్రీకృష్ణుడు ఏం చేస్తున్నాడు? అర్జునుడిని స్థిత ప్రజ్ఞునిగా తయారు చేస్తున్నాడు. స్థిత ప్రజ్ఞుడు అంటే ఏమిటి అమ్మా? కరెక్టే మీరు చెప్పేది. మీకు ఎంత తెలిస్తే అంత చెప్పండి, నో ప్రాబ్లం. స్థిత ప్రజ్ఞుడు అని అంటే దుఃఖానికి, సుఖానికి, సంతోషానికి చలించనటువంటి వాడే స్థిత ప్రజ్ఞుడు. మనసు చాలా గట్టిగా ఉంటుంది. అందుకే స్వామి వివేకానంద ఏమంటాడంటే 100 మంది యువకుల్ని, ఎవరిని ఏమంటాడు? 100 మంది యువకుల్ని ఏమంటాడు? ఎటువంటి వాళ్ళని? ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం కలిగిన 100 మంది యువకుల్ని ఇస్తే ఈ దేశ చరిత్రనే మార్చేస్తా అని చెప్పిండు స్వామి వివేకానంద. అంటే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. ఇనుప కండరాలు, మన పిల్లలంతా పోతారు బాడీ బిల్డింగ్ అని చెప్పి దీనిలో పోతారు, జిమ్లకు పోయి ఎక్సర్సైజ్ చేస్తారు. ఎక్సర్సైజ్ చేసి 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 మొత్తం కండరాలు ఇట్లా తిరిగిపోతాయి, బాడీ అంతా ఇట్లా అయిపోతుంది అన్నట్లు. ఆ బాడీ ద్వారా మిస్టర్ నారాయణపేట, మిస్టర్ అవన్నీ వస్తాయి, ఆంధ్రప్రదేశ్, మిస్టర్ ఇండియాలో అయిపోతారు వాళ్ళు. అది బాడీ బిల్డింగ్. ఈ కండరాలు శరీరంలో ఏవైతున్నాయో అవి ఇనుముతో సమానము. ఇనుముతో సమానం. ఈ శరీరంలో నాడులు ఉన్నాయి కదా, నరాలు, ఇవే గట్టిగా ఉండాలి. నాడీ వ్యవస్థ ఎంత గట్టిగా ఉంటే వాడు అంత గట్టిగా ఉంటాడు. ఒక మనిషి బాగా లావు ఉంటాడు కానీ 1 క్వింటాలు బస్తా మోయలేడు అన్నట్టు. వాడు బక్కగా ఉంటాడు చూడనికే, కానీ వాడు ఈజీగా క్వింటాల్ బస్తా మోసేస్తాడు. అంటే ఎట్లా సాధ్యం? వీడు లావు ఉన్నాడు, అట్టకట్ట ఉన్నాడు, మోయలేడు. అంటే వాని లోపల ఆ స్టామినా ఉంటుంది,
ఆ స్టామినా బలం ఏమిట్లో ఉంటుంది? నరాల్లో ఉంటుంది. కాబట్టి నరాలు ఏ విధంగా ఉండాలి? ఉక్కులాగా ఉండాలి. ఇనుము కంటే ఇనుము కంటే ఉక్కు గట్టిది. ఇనుము కంటే ఉక్కు గట్టిది. కాబట్టి కండరాల కంటే నాడీ వ్యవస్థ గట్టిగా ఉండాలి. ఈ ఇనుము ఉక్కు కంటే గట్టిదైనటువంటిది ఏమిటిది? వజ్రము. వజ్రాన్ని దేనితోనే పోయాలి? వజ్రంతోనే పోయాలి. కాబట్టి కండరాలు నాడీ వ్యవస్థ కంటే కూడా మనస్సు గట్టిగా ఉండాలి అని అంటే ఒక వ్యక్తి యొక్క నిజమైన శరీరం ఏంటిది? మనస్సు. కాబట్టి మనం ఏమనుకుంటాం? ఈ బాడీ అనుకుంటున్నాం. ఈ శరీరం కాదు. ఈ శరీరంలో ఎన్ని శరీరాలు ఉన్నాయి? 3 శరీరాలు ఉన్నాయి. ఒకటి కనిపించేటటువంటిది స్థూల శరీరము, లోపల ఉండేటటువంటి మనస్సు సూక్ష్మ శరీరము. ఈ శరీరం బ్రతికి ఉండడానికి కారణమైనటువంటి ఆత్మ కారణ శరీరం, 3వ శరీరము. ఈ విధంగా 3 శరీరాలతో కూడుకున్న ఈ శరీరం లోపల అన్నిటికంటే గట్టిగా ఉండాల్సింది ఏమిటిది? మనస్సు. అయితే ఈ యొక్క శరీరానికి ఎక్సర్సైజ్ ఏం చేస్తాం? మనము వాకింగ్ చేస్తాం, జిమ్ పోతాం, యోగా చేస్తాం, అవన్నీ చేస్తాం. ఇవంతా శరీరానికి ఎక్సర్సైజులు. అయితే 2వ ఎక్సర్సైజ్ మనసుకు అవసరం. మనసుకు ఎక్సర్సైజ్ చేస్తున్నాం. మనం ఏం చేస్తాం? మనసుకు ఎక్సర్సైజ్ సెల్ ఫోన్ తీస్తాం, చూస్తూనే ఉంటాం. ఫేస్బుక్లు, యూట్యూబ్లు. వంటలు ఏం చేస్తున్నది? ఆడవాళ్ళు. ఎవరు ఏ చీర కట్టిండ్రు? నగలు. ఆడవాళ్ళ పనులు. మగవాళ్ళ పనులు క్రికెట్ ఏమిటిది? సీఎం రేవంత్ రెడ్డి ఎవరి మీద కామెంట్ చేసిండు? ఓన్ని కేటీఆర్ని అరెస్ట్ చేస్తాడా లేదా? ఏమిటిది? ఏం కథ? వీళ్ళది. ఇవన్నీ వీళ్ళ వ్యాపకాలు, మీ వ్యాపకాలు వీళ్ళకు, వాళ్ళ అంటే ఇదంతా ఎక్సర్సైజ్. మనసుకుంటే లేదు. ఏదన్నా చెయ్యి అంటుంటుంది అన్నట్లు. చెయ్యి అన్నట్లు దానికి పెట్టాలి, ఆహారం పెట్టాలి. కాబట్టి ఏదో ఒకటి చూడాలి. న్యూస్ పేపర్ అన్నా చదవాలి, టీవీ అన్నా చూడాలి, సీరియల్ అన్నా చూడాలి. ఇవన్నీ కూడా మనసుకు సంబంధించిన ఎక్సర్సైజ్. కానీ అవన్నీ పనికిమాల ఎక్సర్సైజ్. దానికంటే కూడా మనసుకు ఏం ఎక్సర్సైజ్ చేయాలి? ఏమివ్వాలి? ఆధ్యాత్మిక గ్రంథాల పఠనం. రామాయణం, మహాభారతం, భగవద్గీత ఇవి చదువుకున్నారనుకోండి, అది మనసుకు మంచి ఎక్సర్సైజ్ అన్నట్టు. చివరికి కారణ శరీరం అంటే ఏంటిది? ఆత్మ. ఆత్మకి కూడా ఎక్సర్సైజ్ అవసరం. ఆత్మకి ఎక్సర్సైజ్ ఏమిటిది? ధ్యానం. ధ్యానమే ఆత్మ ఎక్సర్సైజ్. కాబట్టి వీటికి అందరికీ బాస్ ఎవరు? ఆత్మ. ఆత్మని మనం కంట్రోల్లో పెట్టుకుంటే ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. నీవు వాకింగ్ పోవాల్సిన అవసరం లేదు. తర్వాత ఏంటిది? ఈ బుక్స్ అవన్నీ ఏం చదవాల్సిన అవసరం లేదు. అని అంటే జ్ఞానం, మనకు ధ్యానం చేస్తే జ్ఞానం మెల్లమెల్లగా లభిస్తుంది. ఈ బుక్స్ చదవడం వల్ల ఇంకా తొందరగా మనకు జ్ఞానం లభిస్తుంది. ఇప్పుడు యానగుంది మాణికేశ్వరి మాత ఉంటుంది. ఆమె ఏం చదువుకోలేదు. ధ్యానం ద్వారానే విపరీతమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించింది. ఇవన్నీ విషయాలు మాట్లాడుతుండే. అవి ఎట్లా సాధ్యము? ధ్యానంలో కూర్చుంటే ఆ జ్ఞానం అంతా మనకు వచ్చేస్తుంది. కానీ కొద్దిగా లేట్ అవుతుంది. దాంతోపాటు బుక్స్ చదువుకున్నాం అనుకో, ఆ జ్ఞానం ఇంకా ఫాస్ట్గా మనకు లభిస్తుంది. యదా సంహరతే చాయం కూర్మోంగానివ సర్వశః ఇంద్రియానింద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా యదా సంహరతే చాయం కూర్మోంగానివ సర్వశః ఇంద్రియానింద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా కూర్మ అంగాని ఇవ తాబేలు అవయవాల వల్లే యదా అయం ఇంద్రియాని ఎప్పుడైతే ఈ యోగి ఇంద్రియాలను
ఇంద్రియార్థేభ్య సర్వశ, ఇంద్రియ విషయాలన్నిటి నుండి ఉపసంహరిస్తాడు. సంహరతే తస్య ప్రజ్ఞా ప్రతిష్టత, అప్పుడు వానికి ఆత్మజ్ఞానం సుప్రతిష్టమవుతుంది. అని అంటే తాబేలు ఉంటుంది కదా, తాబేలు ఎవరు లేకుంటే ఏం చేస్తుంది? ఆ డిప్పలో నుంచి 2 చేతులు బయటికి తీస్తుంది, 2 కాళ్ళు బయటికి తీస్తుంది, తలను బయటికి తీస్తుంది, పోతా ఉంటుంది అన్నట్లు. మీరు దాన్ని పట్టుకున్నారనుకోండి అన్ని లోపలికి ముడుచుకుంటారు. చూసిండు కదా మీరు. అట్లా ఈ 5 ఉంటాయి దానికి, 2 కాళ్ళు, 4 చేతులు, 2 చేతులు 2 కాళ్ళు అనుకోండి, లేక 4 కాళ్ళు, ఈ తల బాబు 5. అయితే మనిషికి కూడా ఎన్ని ఇంద్రియాలు ఉన్నాయి? 5 ఇంద్రియాలు ఉన్నాయి. యోగి ఏం చేస్తాడనంటే మనం పోయి మాట్లాడినప్పుడే ఏదైనా విషయం మాట్లాడతాం. ఇంత మనం మాట్లాడేది అయిపోయింది అనుకోండి, ఈ ఇంద్రియాలను విషయాలపైన ఎప్పటికీ కూడా ఇంద్రియాలు ఏం చేస్తాయి అంటే తాబేలు యొక్క అవయవాలు ఏ విధంగా బయటకు ఉంటాయో మన అవయవాలు అంటే కళ్ళు నిత్యం చూస్తూనే ఉంటాయి, చెవులు వింటూనే ఉంటాయి, తర్వాత చర్మం, ఇవన్నీ ఏదో పని చేస్తుంటాయి. వీటినన్నింటినీ ఆ తాబేలు అవయవాలు ఏ విధంగా అయితే లోపలికి ముడుచుకుంటుందో మనం ఏం చేయాలి? ఇంద్రియాల నుంచి మనసును లాగేసుకోవాలి. ఇంద్రియాల నుంచి మనసును లాగేసి ఎక్కడ చేంజ్ చేయాలి? దాన్ని ఆత్మకు చేంజ్ చేయాలి. ధ్యానం లోపల ఉండాలి అన్నట్టు. ధ్యానం లోపల ఉండాలి. ఒక ట్రైన్ ఉన్నదనుకోండి, ట్రైన్కి ఏముంటాయి? 2 ఇంజన్స్ ఉంటాయి. ఒక ఇంజన్ ఒకవైపు పోతుంటుంది, ఇంకొక ఇంజన్ ఇటువైపు పోతుంటుంది. అయితే మనము ఏం చేయాలి? ఎప్పటికీ కూడా మనకు కూడా 2 ఇంజన్లు ఉంటాయి ట్రైన్కి. బయట ఇంజన్ స్టార్ట్ చేసినామంటే బయటికి పోతుంటుంది. కళ్ళు, ముక్కు, చెవి, దీనిల ద్వారా బయట విషయాలన్నీ గ్రహిస్తుంటుంది. మనం ఎప్పటికీ బయట ఇంజనే స్టార్ట్ చేసి పెట్టింటాం. ఎప్పుడైతే పని ఉంటుందో అప్పుడే బయట ఇంజన్ స్టార్ట్ చేయాలి. అది పోయిందనుకో పని, ఇమీడియట్ దాన్ని బంద్ చేయాలి, లోపల ఇంజన్ స్టార్ట్ చేయాలి. అని అంటే లోపలికి పోతుంది ఇక ట్రైన్. లోపలికంటే ఎక్కడికి పోతుంది? అంతరంగం లోపలికి పోతుంది. మనసు లోపలికి పోతుంది. అంతరంగం మీన్స్ అంతరిక్షం. బయట అంతరిక్షం ఎంత ఉన్నదో లోపల అంతరిక్షం అంత ఉన్నది. బయట మనం ఏం చేస్తాం? ఒక రాకెట్ను ప్రయోగిస్తాం. ఆ రాకెట్ని ఎక్కడ పోవాలనుకుంటున్నాం? మనము ఎక్కడ పోవాలనుకుంటున్నాం? ఇష్టం ఎక్కడని చెప్పండి. చంద్రుడి నుంచి అంతరకం నుంచి చంద్రుడికి పంపించేస్తాం. మనం పోయి దిగుతాం చంద్రుడి మీద. అబ్బా, మా భూమి కంటే చంద్రుడు చాలా బాగున్నాడని అనుకుంటాం. అయితే రాకెట్ను బయటికి పంపగలిగినప్పుడు ఈ మనసు అనే రాకెట్ను లోపలికి పంపిస్తే ఇది ఎక్కడికి తీసుకెళ్తుంది? మనల్ని లోపల ఎక్కడికి తీసుకెళ్తుంది? లోపల ఉన్న పరమాత్మ అనే చంద్రుని మీద పోయి దించుతుంది మనల్ని. కాబట్టి ఎవడా పనిచేయాలి, అందరు బయటికే పోవాలని చూస్తుంటారు అన్నమాట. లోపలికి పోవడమే ధ్యానం. ఆ విధంగా ఎవరైతే ఈ తాబేలు అవయవాలను ఏ విధంగా అయితే ముడుచుకుంటుందో ఆ విధంగా ఇంద్రియ విషయాలన్నిటి నుండి ఇంద్రియాల్ని ఉపసంహరిస్తాడో వానికి ఆత్మజ్ఞానము పెరుగుతూ పోతా ఉంటుంది. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషోపజాయతే సంగా సంజాయతే కామః కామాత్ క్రోధో విజాయతే ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషోపజాయతే సంగా సంజాయతే కామః కామాత్ క్రోధో విజాయతే విషయాన్ ధ్యాయత పుంసః. పురుషునికి విషయాలను చింతిస్తున్న పురుషునికి అంటే ఏదైనా ఒక విషయం మనకు వచ్చేస్తుంది, ఆ దానిపైన మన ఆలోచనలన్నీ ఉంటాయి అన్నట్లు. ఆ విధంగా ఆ విషయాల గురించి ఆలోచించే పురుషునికి తేషు సంగ ఉపజాయతే వాటిపై ఆసక్తి కలుగుతుంది. సంగాత్ కామ సంజాయతే ఆ ఆసక్తి నుండి తృష్ణ కోరిక కలుగుతోంది. దాని నుంచి ఆసక్తి నుంచి ఏం కలుగుతుంది? కోరిక కలుగుతోంది. కామాత్ క్రోధ అభిజాయతే అదేవిధంగా
ఆ కోరిక ఒకవేళ తీరకపోతే అప్పుడు కోపం కలుగుతుంది. ఇప్పుడు ఏమైంది మనకు? ఏమైందమ్మా? అదేమో సిమ్ వచ్చే కదా మధ్యలో తగ్గేదేలే. పుష్ప 2 సిమ్ వచ్చింది. అది ఎప్పుడు వస్తుందో వాడు ముందే చెప్పిండు, రిలీజ్ డేట్ చెప్పేసాడు. కాబట్టి ఈరోజు వస్తుంది. మొత్తం మైండ్ అంతా అదే. పాపం ఆమె వెళ్ళి ఆ దాంట్లో తొక్కిసినట్లు ఆమె చనిపోయాడు. అంటే మనకు ప్రాణం ముఖ్యమా, అల్లు అర్జున్ సినిమా ముఖ్యమా? అంటే మనం ఎక్కడ పోతున్నాం? ఆఫ్టర్ ఆల్ అల్లు అర్జున్ సినిమా కొరకు ప్రాణాలు తీసుకునే పరిస్థితికి దిగజారుతున్నామనంటే దేశం ఎటుపోతున్నది? ఈ రోజు లేకపోతే రేపు చూడొచ్చు, 15-20 రోజులకో 2-3 నెలలకో టీవీలో వస్తుంది, ఎక్కడ పోదాది. ఎంత మూర్ఖమైనటువంటి మహిళ ఆమె తిడుతుందని మీరు బాధపడకండి. మొగోళ్ళు కూడా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా మూర్ఖులే సినిమాలకు. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి ఆమెను అంటున్నాను. ఆమె 2 కిడ్నీలు భర్తకు ఫెయిల్ అయితే ఒక కిడ్నీ ఇచ్చిందని. ఆ కిడ్నీ ఇవ్వడం వల్ల భర్త భార్యను కాదనలేకపోయింది. కొడుకు వాడు అల్లు అర్జున్ ఫేవరెట్ అంట, వాని కొరకు ముగ్గురు మధ్యలో 3,000 పెట్టి 9,000 పెట్టి టికెట్లు తీసుకున్నారు. వాళ్ళకి నెలకు 20,000 జీతము, 9,000 టికెట్లుగా పెట్టాడు. వీళ్ళని ఏమనాలి? శతమూర్ఖులు అనాలి. పోయిండ్రు, సినిమా చూసేటప్పుడు వాడు వచ్చిండు, మధ్యలో తొక్కిస్తలాటలో ఏమీ చనిపోయింది అని అంటే ఆ సినిమా వస్తుంది. అది విషయం. ఇంతకుముందు పుష్ప 1 చూసిండు, అది అంత విషయం వీళ్ళ మైండ్లో ఫీడ్ అయింది. పుష్ప 2 ఎట్లుంటుందో ఆ విషయం లోపల ఏమైంది? కోరిక బాగా పెరిగింది. ఆ కోరిక వల్ల ఏమైంది? ఫస్ట్ షోనే సినిమా చూడాలన్న ఆసక్తి బాగా వచ్చేసింది. ఆ ఆసక్తితోనే ఏమైపోయింది అని అంటే టికెట్లు తీసుకున్నా పోయిండ్రు. చివరికి అదే. ఒకవేళ వాళ్ళు సినిమాకి పోలేదనుకోండి, వాళ్ళకు విపరీతమైన కోపం వస్తుండే. ఆ రోజు ఫస్ట్ డే మాకు టికెట్లు దొరకలేదు, చూడలేదు. ఆ కోపము, క్రోధం తట్టుకోలేకపోతున్నారు. ఇంట్లో ఏదో ఒక పని చేస్తుంటారు వాళ్ళు. అంటే విషయాల పట్ల ఆసక్తి ఈ విధంగా ఉండకూడదు. అర్థమవుతుందా? మనకు ఏదంటే ఒక సినిమాదే కాదు, ఏ విషయంలోనైనా ఇటువంటి ఆసక్తి ఇటువంటివి ఉంటాయి. క్రోధాద్భవతి సమ్మోహః. క్రోధాద్భవతి సమ్మోహః. సమ్మోహాత్ స్మృతి విభ్రమః. స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో. బుద్ధినాశాత్ ప్రణశ్యతి. క్రోధాద్భవతి సమ్మోహః. సమ్మోహాత్ స్మృతి విభ్రమః. స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో. బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అయితే మనం సినిమాకు చూడలేదు, అది కోపం కలుగుతుంది. ఆ క్రోధం నుంచి సమ్మోహ భవతి, అవివేకం కలుగుతుంది. జ్ఞానాన్ని కోల్పోతాం, విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాం. ఆ విచక్షణ జ్ఞానం పోవడం వల్ల సమ్మోహ, ఆ అవివేకం నుండి స్మృతి భ్రమ, స్మృతి భ్రమిస్తుంది, మరుపు. మనం ఎవరము, ఏం కథ, అదంతా మన స్థాయి మర్చిపోయి ప్రవర్తిస్తాం. స్మృతి భ్రంశ, ఆ మరుపు నుండి బుద్ధినాశ, బుద్ధి పనిచేయడం అయిపోతుంది. యుక్తాయుక్త వివేక నాశం జరిగి బుద్ధినాశాత్, వివేకం నశిస్తే ప్రణశ్యతి అంటే ఏమవుతుంది? పతనం చెందుతాము. మీరంతా కూడా చాలా మంచి కుటుంబానికి చెందినటువంటి వారు. ఎవరో ఒక ఎక్స్-పర్సన్ అనుకుందాం, చాలా మంచి ఉన్నతమైన కుటుంబం నారాయణపేటలో. ఆ కుటుంబానికి ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది, చాలా మంచి కుటుంబం. వాళ్ళు ఫైనాన్షియల్ కూడా బాగున్నారు, ఆచార వ్యవహారాలు అన్నీ బాగున్నాయి. వాళ్ళ కుటుంబానికి పట్ల ఒక ప్రత్యేకమైన మర్యాద ఉన్నది. ఆ కుటుంబానికి సంబంధించిన ఒక వ్యక్తి ఏం చేసిండు, 1 కోటి రూపాయలు ఫ్రెండ్కి ఇచ్చిండు. ఆ ఫ్రెండ్ ఇస్తా అంటున్నాడు, ఇస్తలేడు.
డబ్బులు ఇస్తా అంటాడు, ఇస్తలేడు. వీని కడిగి యాసకు వచ్చిపోయింది. వాడు వీడిని తప్పించుకొని పోతున్నాడు, వాడిగా దొరుకుతలేడు అన్నట్టు. అనుకోకుండా ఒకరోజు సెంటర్ చౌక్లో వాడు కనిపించింది. ఇంకా వీడు కోపం ఆవేశం పట్టలేక వాడిని గల్లబట్టి ఇష్టం వచ్చినట్లు చెప్పు తీసుకొని కొడుతున్నాడు. కొడక నా పైసలు పుణ్యానికి వస్తాయా ఉంచడానికి అని చెప్పి అది కొట్టేసరికి అందరూ వాడ ఏమైంది అంటే ఇట్లా మాట ఇట్లా. అయితే అప్పుడు ఏమవుతుంది, అందరు ఏమంటారు, నిజంగా ఆయన డబ్బులు ఆయనకి ఇవ్వాల్సిందే, నువ్వు ఇట్లా చేయడం తప్పు కదా అని అంటారు. అన్న తర్వాత కొంతమంది ఏమంటారు తెలుసా, సరే వాడు డబ్బులు ఇచ్చేది వాస్తవమే, అయినా ఈయన రోడ్డు మీద పట్టుకొని కొట్టడం, ఇంత గొప్ప కుటుంబానికి చెందిన వ్యక్తి ఈయన కొట్టడం ఏంటిది, పోయి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి, లేకపోతే ఎవరికైనా పెద్ద మనుషులకు చెప్పి పంచాయతీ పెట్టించాలి. ఈయనకి ఎంత అహంకారం ఉంటే రోడ్డు మీద పట్టుకొని కొడతాడు. ఇది మళ్ళీ అంటే ఆ వాల్యూ డీవాల్యూ అయిపోతుంది. ఇంతవరకు ఆ కుటుంబం పట్ల ఏదైతే గౌరవం ఉన్నదో అది తగ్గిపోతుంది. అంటే వీడు నేను రోడ్డు మీద పట్టుకొని వాడిని కొడితే నా ఫ్యామిలీ నా పరువు పోతుంది అనేది లేదన్నట్ల వీడికి. అంటే వాడు డబ్బులు ఇవ్వలేదు అనేటటువంటి దీంట్లో కోపం లోపల వివేకాన్ని కోల్పోయినాడు. వివేకాన్ని కోల్పోయి వాడిని పట్టుకొని కొడుతున్నాడు. అయితే ₹1,00,00,000 వస్తాయా రావా వేరే విషయం, కానీ వీని పోయిన పరువు మాత్రం మళ్ళీ రాదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల లోపల మనము కోపానికి క్రోధానికి లోను కాకూడదు. ఎంతటి పరిస్థితి వచ్చినా కూడా నవ్వుతూ చిరునవ్వుతోనే ఉండాలి, కానీ కోపాన్ని మాత్రం తెచ్చుకోకూడదు. అందుకే మనకు మొట్టమొదటి శత్రువు ఎవరు? కోపమే. అందుకే తన కోపమే తన శత్రువు అని చెప్తుంది. కాబట్టి కోపాన్ని జయించాలి. అరవై 39వ శ్లోకం. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగ్రతి భూతాని స నిశా పశ్యతో మునే యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునే సర్వభూతం యా నిశా, ప్రాణులందరికీ ఏది నిశ, ఏది రాత్రియో అంధకారమో, ప్రాణులందరికీ చీకటి కాగానే రాత్రి అవుతుంది, అది అంధకారం. తస్యాం సంయమి జాగర్తి, అప్పుడు పరమార్థ విషయంగా జితేంద్రులు మేల్కొని ఉంటాడు. ఎవడైతే యోగ సాధన చేస్తాడో, ఎవడైతే పరమాత్మ ధ్యానం చేస్తాడో వాడు ఏం చేస్తాడు, అప్పుడు పరమాత్మ ధ్యానంలో మేల్కొని ఉంటాడు. సర్వదా దర్శనమునర్చుచుండును. ఎవరి దర్శనమునర్చుతుంటాడు? పరమాత్మని దర్శనమునర్చుతూ ఉంటాడు. యస్యాం, ఏ అజ్ఞాన రాత్రిలో భూతాని జాగ్రత్తి అంటే జీవులు మేల్కొని ఉంటాయో, అంటే సంసార అనుభవాన్ని పొందుతుంటారు. అంటే ఇక్కడ ఏమిటిది? సంసార అనుభవం అని అంటే ఉదయం లేచి సాయంత్రం వరకు సంసారంలో ఎవరు పడి ఉంటారో వాళ్ళు అంధకారంలో ఉన్నట్టు. ఆ టైంలో ఈ ఆధ్యాత్మికవేత్తలు ఏం చేస్తారు? మేల్కొని, వీళ్ళు అంధకారంలో ఉంటారు, ఆయన మేల్కొని ధ్యాన స్థితిలో పరమాత్మని దర్శిస్తూ ఉంటాడు, సంసార అనుభవం పొందుతుంటారు. పశ్యత మునే, తత్వదర్శి అయిన మునికి సా నిశ, ఆ సంసారము రాత్రి వంటిది. ఇక్కడ పగలు రాత్రి కాదు. అంటే ఎవరికైతే సంసారం అనేటటువంటిది పగలనుకుంటున్నారో, మనం పగలనుకుంటాం. ఈ పగట్లో మనం ఏం చేస్తాం? పొద్దున లేచి పండ్లు తోముతాం, కాఫీ తాగుతాం, టిఫిన్లు చేస్తాం, ఇక పిల్లలకు టిఫిన్లు కట్టిస్తాం, భర్తకు టిఫిన్ కట్టిస్తాం, తర్వాత టీవీ సీరియల్లు చూస్తాం, వాళ్ళతో వీళ్ళతో ముచ్చటాడుతాం, మధ్యాహ్నం తింటాం, రాత్రి కొద్దిసేపు పడుకుంటాం, అది మధ్యాహ్నం కొద్దిసేపు పడుకుంటాం, మళ్ళీ లేస్తాం, సాయంత్రం పనులు చేసుకుంటాం, రాత్రి మళ్ళీ భోజనాలు చేస్తాం, మళ్ళీ పడుకుంటాం. భర్త ఏం పని చేస్తాడు? ఆఫీస్కో చెన్ కాడికి పోతాడు, ఆయన ఏదో పని చేస్తాడు, మధ్యలో 11 గంటలకు వస్తాడు,
ఛాయ్ తాగుతాడు, మళ్ళీ పోయి ఆఫీస్ పని చేస్తాడు, 1 గంటకు భార్య కట్టిన టిఫిన్ తింటాడు, మళ్ళీ కొద్దిసేపు వీలైతే పని చేస్తాడు, లేకుంటే అన్నీ కొడుకుతాడు కుర్చీలో, మళ్ళీ సాయంత్రం 4:30కు టిఫిన్ బాక్స్ తీసుకొని ఇంటికి వచ్చేస్తాడు. ఇది జరిగేటటువంటి నిత్యం జరిగేటటువంటి కృత్య. ఇదంతా కూడా సంసారంలో ఉండేటటువంటి వాళ్ళకు పగలు, కానీ ఇదంతా జ్ఞానులకు అంధకారము. ఎవరైతే ఆత్మ సాధన చేస్తారో వాళ్ళు ఈ టైంలో ఏం చేస్తారనంటే వాళ్ళు ఏం చేస్తారు, పరమార్థ విషయమై మేల్కొని ఉంటారు. ఇవన్నీ పనులు చేయరు. వాళ్ళు చేసే ప్రతి పనిలో పరమాత్మను దర్శిస్తుంటారు. చేసే ప్రతి పనిలో పరమాత్మను దర్శిస్తుంటారు. అట్లంటే మేము పొద్దుండేసి పని చేయకూడదా అంటే అది కాదు. ఇక్కడ మీరు పని చేయాల్సిందే, కానీ ఆ పనిని ఏ విధంగా చేయాలి? రైట్, పని కూడా పరమాత్మని అనుకుని చెయ్యాలి. సీక్రెట్ ఆఫ్ ద వర్క్ అంటాడు స్వామి వివేకానంద. అంటే పనే పూజ. మనం చేసేటటువంటి పూజనే పూజ కాదు. వర్క్ ఈజ్ వర్షిప్. వర్క్ ఈజ్ వర్షిప్ అంటే పనే పూజ. అంటే మనమేమనుకుంటున్నాం, పొద్దునే లేచి స్నానం చేసి దేవునికి పూజకడ్డలు అంటించి మొక్కి పూజ చేస్తే అయిపోయింది మన పని అనుకుంటాం. అది కాదు. మీరు చేసే ప్రతి పని కూడా పూజనే. అందుకే మన వాళ్ళంతా ఏం చేసింటారంటే వెనకటి నుంచి కూడా చాలా సాంప్రదాయబద్ధంగా ఇది చేసారు. పొద్దునే లేచి కంపల్సరీ పొయ్యి అలిచేటటువంటి వాళ్ళు. ఇప్పుడు గ్యాస్ స్టవ్లు అయినాయి కాబట్టి ఎవరు అలుపుతలేరు. అప్పుడు పొద్దునే లేచి పొయ్యి అలికేటటువంటి వాళ్ళు కలికుండ పెడుతుండ్రి. కలికుండ అనంటే గంజి ప్లస్ బియ్యముని కడిగిన నీళ్ళు వేసి పెట్టేటటువంటిది. దానికి ముగ్గేసి ఒక పక్కగా పెట్టేసేటువంటిది. తర్వాత పొయ్యి అలికి దానికి ముగ్గు లేచిన తర్వాతనే వంట స్టార్ట్ చేసేటటువంటిది. వంట కూడా ఏంటిది? చేసే వంట ఏమిటిది? పరబ్రహ్మ స్వరూపం. ఆ అన్నము వండేటటువంటివన్నీ కూడా పరబ్రహ్మ. అది కూడా ఒక యజ్ఞమే. మీరేమనుకుంటున్నారు? బాపనోళ్ళు చేసేదే యజ్ఞం అనుకుంటున్నారు, కానీ మీరు పొయ్యి మీద వంట చేయడం కూడా యజ్ఞమే. కాబట్టి మీరు అప్పుడు ఏం ఆలోచిస్తూ చెయ్యాలి? ఇది ఈ శరీరం నాకు పరమాత్మ ఇచ్చిండు, ఈ శరీరం ద్వారా ఈ వంటను చేస్తున్నా, ఈ వంటకు కావలసిన ఆహార పదార్థాలు ఎవరిస్తున్నారు? పరమాత్మ ఇస్తున్నాడు. ఈ వంట నేను ఎవరి కొరకు చేస్తున్నాను? పరమాత్మ కొరకు చేస్తున్నాను. ఎవరు పరమాత్మలు? మీ అత్త, మామ, నీ భర్త, నీ పిల్లలు అందరూ కూడా పరమాత్మ స్వరూపులే. వాళ్ళ కొరకు చేస్తున్నాను అనుకో. వాళ్ళు కూడా ఏమనుకున్నాలే, నిన్ను ఈమె భార్య, నా బానిస అని అనుకోకూడదు. ఈమె పరమాత్మ స్వరూపం అనుకోవాలి. భర్త కూడా ఏమనుకోవాలి? భార్యని పరమాత్మ స్వరూపం అనుకోవాలి. అందుకే ఇంతకుముందు కూడా చెప్పినా నేను, పెళ్లి లోపల మంత్రాల్లో ఏమంటాము? ధర్మేచ మోక్షేచ అర్థేచ కామేచ నాతి చరామి. నాతి అంటే స్త్రీతోనూ నేను కలిసి ఈ అగ్ని ఏదైతే యజ్ఞగుండం ఉన్నదో దాని చుట్టూ 7 అడుగులు నడుస్తున్నా. ఈ 7 అడుగులు అగ్ని సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నా. ఎందుకొరకు నడుస్తున్నా? ధర్మేచ, ధర్మాన్ని నిలబెట్టడానికి కొరకు. అర్థేచ అంటే ధర్మబద్ధంగా సంపాదించడానికి కొరకు. కామేచ ధర్మబద్ధమైన కోరికలు తీర్చుకోవడానికి కొరకు. మోక్షేచ చివరికి ఈ ఆత్మని పరమాత్మలో కలపడానికి ఈ స్త్రీతో కలిసి నడుస్తున్నాను అని అంటారు. కాబట్టి మనకేమంటారంటే ఊర్లలో పెళ్ళిళ్ళు కాకపోతే అమ్మాయికి కానీ అబ్బాయికి పెళ్లి చేసుకో మోక్షం కారణము అని అంటారు. అనంటే మోక్షం పొందాలి అంటే ఏం కావాలి? ఈ శరీరంలో ఇంద్రియాల ద్వారా కావలసిన కోరికలన్నీ కూడా తీరిపోవాలి. ఇక నాకు కోరికలు లేవనేటటువంటి స్థితి ఎప్పుడైతే నీకు కలుగుతుందో అప్పుడే నువ్వు మోక్షానికి అర్హుడవైతావు. కాబట్టే మోక్షం కొరకు అని చెప్పి పెళ్లి చేసుకోమని అంటుంటారు. చాలా కామన్ వర్డ్ ఇది. పూరా ఎటువంటి పల్లెటూరులో పోయినా ఏ మాత్రం పొట్టలో ఒక అక్షరం తెలివి లేని వాళ్ళు కూడా మోక్షం రాదు, మోక్షం కానవరా పెళ్లి చేసుకుంటారు. మోక్షం అంటే తెలియదు కానీ ఇంకేం అంటారు అన్నట్టు. అంటే మోక్షం అనే పదము జనసామాన్యంలో మన లోపలికి అట్టడుగు స్థాయిలోకి వెళ్ళిపోయింది. ఈ మోక్షం అనే పదము కేవలం హిందూ ధర్మంలో మాత్రమే కనిపిస్తుంది, కానీ మిగతా ధర్మాల్లో కనిపించవు. మీరు పుణ్యం చేస్తే స్వర్గానికి పోతారు చనిపోయిన తర్వాత, పాపం చేస్తే నరకానికి పోతారు అని చెప్తాయి మిగతా ధర్మాలు. మన ధర్మం కూడా చెప్తుంది అది. కానీ
దానితో పాటు మోక్షం పొందుతాము అనేది కేవలం హిందూ ధర్మం మాత్రమే చెబుతుంది. మోక్షం అంటే ఏమిటిది? ఈ శరీరంలో ఉండే ఆత్మ పరమాత్మలో కలవడం. పరమాత్మ ముఖ్యంగా కలుపుకుంటాడా నీ ఆత్మని? ఏం చేస్తే కలుపుకుంటాడు? నువ్వు పరమాత్మవైతే కలుపుకుంటాడు. అంటే నీకు ఈ జన్మను ఎందుకు ఇచ్చిండు? నువ్వు పరమాత్మగా మారాలని ఇచ్చిండు. నీకు ఎవ్వరు కూడా ఇట్లా చెప్పరు. ఏ ధర్మం కూడా ఆ పరమాత్మ గొప్పోడు, మనం తక్కువ అని చెప్తారు. కానీ హిందూ ధర్మము ఎప్పుడు అట్లా చెప్పదు. నువ్వు పరమాత్మవి, నువ్వు పరమాత్మ అయ్యే అవకాశము మన ధర్మం ఇచ్చింది. అందుకే శంకరాచార్యులు ఏమంటాడంటే అహం బ్రహ్మాస్మి అంటాడు, నేనే బ్రహ్మన్ అంటాడు. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన సర్వజీవ నమస్కార కేశవం ప్రతి గచ్చతి సర్వజీవ తిరస్కార కేశవం ప్రతి గచ్చతి. ఈ దేహమే దేవాలయం, ఇందులో ఉండే జీవుడే సనాతన దైవం. కాబట్టి ఈ దేహాలకు అన్నిటికీ నమస్కరిస్తే అది ఎవరికి చెందుతుంది? కేశవునికి చెందుతుంది. ఈ దేహాలన్నింటిని తిరస్కరిస్తే అది ఎవరికి చెందుతుంది? ఆ యొక్క విష్ణువుకే చెందుతుంది అని శంకరాచార్యుల వారు. కాబట్టి సృష్టి మొత్తం అన్ని జీవులు కూడా పరమాత్మ స్వరూపమే అనేటటువంటిది మన ధర్మం తెలియజేస్తుంది. అదే విషయాన్ని భగవద్గీత కూడా మనకు తెలియజేస్తూ ఉన్నది. 5 శ్లోకాలు దీంతో ఈ రోజుకు పూర్తి అయిపోయింది. భగవద్గీత 2వ అధ్యాయం 55 శ్లోకం. ప్రజాహాతి యుద్ధ యదా కామనే సర్వనే ప్రార్థన మనోగతనే ఆత్మని ఏవి ఆత్మీన దృష్టి సిద్ధ ప్రజితి దత్త ఉచిత. తాత్పర్యం: అర్జున, ఎప్పుడు ఒకే ఒక్కని పురుషుడు మానవులో ఉండే మనసులో ఉండే సమస్యలన్నీ కోరికలన్నీ వదిలివేయిస్తాడు. ఆత్మలోని ఆత్మ సంతుష్టుడై ఉంటాడు. అప్పుడే స్థితి ప్రజ్ఞుడు చెప్పబడుతున్నాడు. ప్రజ్ఞుడని చెప్పబడుతున్నాడు. మనం నెక్స్ట్ చదవాలి. యదా సంహారతే ఛాయం కుర్మో జ్ఞానీవ సర్వశః ఇంద్రియాణి తృతీయాదేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. యదా సంహారతే ఛాయం కుర్మో జ్ఞానీవ సర్వశః ఇంద్రియాణి తృతీయాదేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తాత్పర్యం: తాంబేలు తన అవయవాలను అన్ని వైపుల నుంచి ఏ విధంగా లోపలికి ముడుచుకుంటుందో అదేవిధంగా ఒకానొక పురుషుడు ఇంద్రియాలను వాటి విషయాల నుంచి వెనక్కి మళ్లించాలి. అప్పుడు అతని జ్ఞానం స్థిరంగా ఉంటుంది. భగవద్గీత 2వ అధ్యాయం 62వ శ్లోకం. దయాతో విషయాన్ పుంసా సంగోస్తే శుపజయతే సంగాత్ పుంజాయతే కామత్ క్రోధో విజాయతే. ధ్యాయతో ధ్యాయతో విషయాన్ పుంసః సంగోస్తే శుపజయతే సంగత్
సంగా సంజాయతే సంజాయతే కామః కామః క్రోధోభిజాయతే. తాత్పర్యం: ఎల్లప్పుడూ విషయాలను గురించే ఆలోచన చేస్తే వాటి మీదే ఆసక్తి కలుగుతుంది. ఆసక్తి వలన కోరిక పుడుతుంది. కోరిక వలన కోపం కలుగుతుంది. क्रोधद्भवति समोहः समोहात् स्मृतिविभ्रहं स्मृतिविभ्रंशद्बुद्धिनाशयो बुद्धिनाशात् प्रणश्यति. क्रोधद्भवति समोहः स्मृतिविभ्रहः स्मृतिविभ्रंशद्बुद्धिनाशो बुद्धिनाशोत् प्रणश्यति. కోపం వలన అవివేకం, అవివేకం వలన స్మృతి భ్రంశం, దాని వల్ల బుద్ధి చెడతాయి. ఆ బుద్ధి చెడగానే పురుషుడు నశించిపోతాడు. సస్యం జాగృతి సంయమి యస్యం జాగృతి భూతాని సా నిశా కర్షిత్యః మునహే. తాత్పర్యం: సమస్త ప్రాణులకు ఏది చీకటి రాజతో దానిలో జ్ఞాని మెలకువతో ఉంటాడు. సమస్యలకు మెలకువతో ఉండే సమయం యోగులకు రాత్రితో సమానమవుతుంది. భగవద్గీత 2వ అధ్యాయం 55వ శ్లోకం. ప్రజాహతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్నే ఆత్మానా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. తాత్పర్యం: అర్జున, ఎప్పుడు ఒకానొక పురుషుడు మనసులో ఉండే సమస్తాలైన కోరికలను వదిలివేస్తాడో, ఆత్మలోనే ఆత్మసంతుష్టుడై ఉంటాడో అప్పుడే స్థితప్రజ్ఞుడని చెప్పబడుతున్నాడు. మీరు అది చెప్తారు కదా సార్ లాస్ట్కు. ఫలశ్రుతి. ధరోవాచ భగవాన్ పరమేశానాం భక్తిరవ్యభిచారిణి ప్రారబ్ధం భుజ్యమానస్య కథం భవతి హే ప్రభో. ఇది వరాహ పురాణం లోపల ఉన్నది. ఈ భగవద్గీత యొక్క మహత్యం గురించి అడుగుతున్నారు. అంటే ధరోవాచ అంటే భూదేవి వెళ్ళి శ్రీ మహావిష్ణువుని అడుగుతోంది. ఏమని అడుగుతోంది? ధరాదేవి, భగవంతుడా పరమేశ్వర, ప్రారబ్ధాన్ని అనుభవించే మనుషులకు అచంచలమైన భక్తి ఎలా లభించగలదు? ప్రారబ్ధం అంటే ఏమిటి? గత జన్మలో చేసిన కర్మల పాప పుణ్య కర్మాలని అనుభవించడానికి ఈ జన్మ లభించింది. వాస్తవంగా ఈ జన్మలో మనకు ఏ పాపం తెలియదు, అయినా కష్టాలు పడుతుంటాం. దానికి కారణం ఏమిటంటే గత జన్మ తాలూకు కర్మలు. ఆ విధంగా ప్రారంభ కర్మలు అనుభవించేటటువంటి మనుషులకు భగవంతుని పైన అచంచలమైన భక్తి ఏ విధంగా కలుగుతుంది అని భూదేవి వెళ్ళి శ్రీ మహావిష్ణువుని అడిగింది. దానికి మహావిష్ణువు ఏమంటున్నాడంటే, శ్రీ విష్ణువు వాచ ప్రారబ్ధం భుజ్యమానో హి
ప్రారబ్ధం భుజ్యమానో హి గీతాభ్యాసరతః సదా గీతాభ్యాసరతస్తవ సముక్తస్స సుఖీ లోకే సమస్తస్య దుఃఖీ లోకే కర్మణా నోపలిప్యతే. కర్మణా లోపలిప్యతే. శ్రీ మహావిష్ణువు ఏమంటున్నా అంటే ప్రారబ్ధ భోగి అయిన మనుష్యుడు నిరంతరం గీతను అభ్యసిస్తే ఇహలోకంలోనే ముక్తుడై సుఖాన్ని పొంది కర్మలిప్తుడు కాకుండా ఉంటాడు అని. అంటే ప్రారబ్ధ కర్మాన్ని అనుభవించడానికి మనుషుడు పుట్టిండు. ఆయన ఒకవేళ నిరంతరం భగవద్గీతను అభ్యసిస్తే కర్మ విముక్తుడైపోయి ఈ లోకంలోనే సుఖాన్ని పొంది ఏమిటిని మోక్షాన్ని పొందుతాడు అని అంటాడు. అంటే ఇప్పుడు మనం భగవంతుని పొందాలి, మోక్షం కావాలంటే ధ్యానం చేయాలి, జపం చేయాలి, తపస్సు చేయాలి, లేకపోతే దానం చేయాలి, ఈ పూజలు చేయాలి, పునస్కారాలు చేయాలి. ఇవన్నీ మనకు ఉండేటటువంటి మార్గాలు. ఇవన్నీ కాకుండా చాలా సులభమైన మార్గం ఏమిటంటే మనకు 4 అంతస్తుల బిల్డింగ్ ఉన్నది. 4 అంతస్తుల బిల్డింగ్కి మెట్లు ఉన్నాయి. అయితే మనం 5వ అంతస్తుకు వెళ్ళాలి. అయితే ఏం చేయాలి? మెట్లెక్కిపోవాలి, అంతే కదా. ఇంకా వేరే ఆల్టర్నేట్ లేదు. మెట్లెక్కి 5వ అంతస్తుకు పోయటానికి ఏమవుతుంది? మనకి ఏమొస్తుంది? ఆయాసం, నీరసం 2 వస్తాయి. అయితే నేనేం చేసిన, మా అమ్మగారులకు అంతా కూడా పాపం 5వ అంతస్తులు ఎక్కడానికి ఇబ్బంది అవుతుంది, ఆయాసం వస్తుంది, నీరసం వస్తుంది అని లిఫ్ట్ పెట్టేసిన. ఇప్పుడు మీరు మెట్లు ఎక్కుతారా, లిఫ్ట్ ఎక్కుతారా? లిఫ్ట్ ఎక్కి ఏం చేస్తారు? 5th ఫ్లోర్ అని 5 కొట్టేస్తారు. కొట్టేసరికి ఎక్కడ పోతారు? ఏమన్నా ఆయాసం వస్తుందా? అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏమిటిదనంటే గ్రౌండ్ ఫ్లోర్ ఉంది కదా, గ్రౌండ్ ఫ్లోర్ ఏదైతే ఉందో అది తమో గుణము. గ్రౌండ్ ఫ్లోర్ ఏముంది? తమో గుణం, అజ్ఞానంతో కూడుకున్నది. ఈ తమో గుణాన్ని మెట్లన్నీ ఎక్కి పోతే, తమో గుణాన్ని మొత్తం మనం తొలగించుకుంటే 1st ఫ్లోర్ పోతాం. ఆ 1st ఫ్లోర్లో ఏమున్నది? రజోగుణం ఉన్నది. ఆ రజోగుణం కోరికలన్నింటినీ మనం వదిలేస్తే 1st ఫ్లోర్ నుంచి 2nd ఫ్లోర్ పోతాం. ఆ 2nd ఫ్లోర్లో ఏమున్నది? సత్వగుణం ఉన్నది. అక్కడ మెట్లెక్కి, అంటే ఈ రజోగుణం 1st ఫ్లోర్ నుంచి మెట్లెక్కి 2nd ఫ్లోర్ పోతే అక్కడ సత్వగుణం ఫ్లోర్ పోతాం. అక్కడ కూడా సత్వగుణాన్ని వదిలేస్తే 3rd ఫ్లోర్ పోతాం. అక్కడేముంటుంది? శుద్ధ సత్వం ఉంటుంది. ఆ శుద్ధ సత్వాన్ని దాటితే 4th ఫ్లోర్లో మోక్షం ఉంటుంది. ఈ మెట్లన్నీ ఎక్కిపోవాలి. అయితే భగవద్గీత లిఫ్ట్, మనకు భగవద్గీత పట్టణము లిఫ్ట్. భగవద్గీత పట్టుకున్నాం అనుకో, అవన్నీ ఎక్కాల్సిన అవసరం లేదు. 4th ఫ్లోర్ మోక్షం, డైరెక్ట్ మోక్షంలో అయితే ఎక్కుతాం. అదే భగవద్గీత. అర్థమైందా? మీరు వ్యర్థ సాధనలు ఏం చేయాల్సిన అవసరం లేదు. భగవద్గీత నిరంతరం చదువుతుంటే కథం, లిఫ్ట్లో కూర్చున్నట్లే మీకు మోక్షం వస్తేస్తుంది. అందుకే ఏమంటాడనంటే అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యానాం యోగక్షేమం వహామ్యహం. నన్ను అంటే నన్ను కాదు, శ్రీకృష్ణుణ్ణి ఆత్మభావంతో. ఆయన ఎవరు? ఆత్మ. ఏ ఆత్మ? నాలో ఉండే ఆత్మ, మీ అందరిలో ఉండే ఆత్మ, సృష్టి మొత్తం అన్ని జీవుల్లో ఉండే ఆత్మ భావంతో ఎవరైతే చింతన చేస్తూ ధ్యానించే ఏకనిష్ఠుల యోగాన్ని, అటువంటి వాళ్ళ యొక్క యోగాన్ని, అంటే యోగం అంటే ఏమిటిది? ఇక్కడ వాళ్ళకు కలిగేటటువంటి ధనాది లాభం, క్షేమాన్ని అంటే ఆరోగ్యాన్ని, తత్రక్షణను, ఇమ్మీడియట్ రక్షణను, తర్వాత మోక్షాన్ని మీరు అడగకపోయినా, వారు ప్రార్థింపకపోయినా నేనే వహిస్తున్నాను, పొందజేస్తున్నాను అర్జున అంటాడు. ఓకేనా? తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ
శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. 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 హరి ఓం. హరి ఓం. ఓం తత్సత్. థ్యాంక్ యూ సార్, చాలా అద్భుతంగా వివరించారు ఈరోజు కూడా. అసలు ప్రతిరోజు చూస్తుంటే ఈరోజు పద్యాలు అయితే ఇక్కడ కొందరికి అవసరం సార్, అదే వచ్చినవి. నాకు అసలు ఫస్ట్ పద్యం చూసి దాని తాత్పర్యం చూస్తుంటే నా శ్లోకం చూసినప్పుడే ఇక్కడ కొందరికి అవసరము. అది వాళ్ళు తీసుకుంటే మాత్రం ఇంకా వాళ్ళ ఎదుగుదలను మనం ఆపలేం సార్. వాళ్ళు తీసుకోవాలని కోరుకుంటున్నాం హృదయపూర్వకంగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్.